శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు 10 రోజుల పాటు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా అద్భుతంగా అనుకూలించడానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ పరిహారాలు చేసుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 మధ్యలో గ్రహాల సంచారం బట్టి ఫలితాలు తీసుకుంటే, ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు రెండో సంచారం ఫేవరబుల్ లేడు, తర్వాత 4 రోజులు మూడో సంచారం ఫేవరబుల్ గా ఉన్నాడు. అంటే 17, 18, 19, 20 తేదీల్లో సూర్యుడి బలం బాగుంది. ఆగస్టు 17, ఆగస్టు 18, ఆగస్టు 19, ఆగస్టు 20 ఈ 4 రోజుల్లో సూర్యుడు బాగున్నాడు. కాబట్టి ఎవరైనా మిథున రాశి వాళ్ళు ప్రమోషన్ కోసం ట్రై చేసుకోవాలంటే ఈ 4 రోజుల్లో ట్రై చేసుకోండి, ఖచ్చితంగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తుంది. అలాగే ఎవరైనా పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు పదవుల కోసం ట్రై చేయాలన్నా ఈ 4 రోజుల్లో ట్రై చేసుకోండి. తండ్రి వైపు బంధువులతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవడానికి కూడా ఈ 4 రోజుల్లో బలం ఉంది. సొసైటీలో పేరు సంపాదించడానికి, పరపతి, ఫేము ఇవన్నీ పొందటానికి చేసే ప్రయత్నాలకు కూడా చివరి 4 రోజులు అంటే 17, 18, 19, 20 ఈ డేట్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి. మొదటి 6 రోజులు మాత్రం సూర్యుడి బలం లేదు. అంటే 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సూర్యుడి బలం లేదు. ఆ టైంలో సూర్యుడి బలం పెరగాలంటే రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు కొన్ని వేసి తూర్పు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అని 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు వదిలిపెట్టండి. ఈ అర్ఘ్యం ఇవ్వటం అనేది మొక్కలో కనుక చేసినట్లయితే, అంటే ఆ నీళ్లు మొక్కలో పోసినట్లయితే మొదటి 6 రోజుల్లో కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయండి. ఒకసారి మొదటి 6 రోజుల్లో గోధుమలు దానం ఇవ్వటం కానీ, నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టడం కానీ చేయండి. అప్పుడు మొదటి 6 రోజుల్లో కూడా సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకు బుధుడు 2వ స్థానంలో చాలా ఫేవరబుల్ గా ఉన్నాడు. ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 మధ్యలో ఈ 10 రోజులు కూడా బుధుడు చాలా ఫేవరబుల్ ఉన్నాడు. విద్యార్థులకు చాలా బాగుంటుంది, మంచి ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులకు కూడా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది, ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేస్తారు. బిజినెస్ పీపుల్కి కూడా మంచి మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. బుధుడు ఫేవరబుల్ ఉన్నాడు కాబట్టి మిథున రాశి విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మిథున రాశి వాళ్ళకి కుజుడి బలం లేదు. జన్మంలో కుజుడు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ముక్కు మీద కోపం వస్తుంది, దానివల్ల చాలా ట్రబుల్స్ వస్తాయి, పర్సన్స్తో గొడవలు అవుతాయి. కేర్ఫుల్గా ఉండాలి, కోపం కంట్రోల్ చేసుకోవాలి. జన్మం అంటే మీ రాశిలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి ఆ కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది. లైఫ్ పార్ట్నర్తో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా మీ జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడే ప్రయత్నం చేయాలి. జన్మంలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబో కందులు తెల్ల వస్త్రంలో కానీ ఎర్ర వస్త్రంలో కానీ మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఎర్ర వస్త్రం అయితే మరీ మంచిది. అలాగే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కోపాన్ని కంట్రోల్ చేస్తాడు కాబట్టి ఒకసారి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవటం, అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం చేసి రండి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదవండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. ఈ పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు మిథున రాశి వాళ్ళకి 4వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 4వ స్థానంలో బాగున్నప్పుడు బండి కానీ కారు కానీ కొనుక్కునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బ్రహ్మాండమైన కొత్త బండి లేదా కొత్త కారు కొనుక్కోవటం ద్వారా ఆనందం పొందుతారు. అలాగే స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా కొంత అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. అంటే మిథున రాశి వాళ్ళకి శుక్రుడు చాలా ఎక్సలెంట్ గా ఉన్నాడు, బుధుడు చాలా ఎక్సలెంట్ గా ఉన్నాడు, సూర్యుడు కూడా చివరి 4 రోజుల్లో బాగున్నాడు. కాబట్టి మొదటి 6 రోజుల్లో సూర్యుడి పరిహారాలు చేసుకోవటం, అదేవిధంగా ఈ 10 రోజుల్లో కూడా కుజుడి పరిహారం చేసుకోవటం చేయాలి. అప్పుడు ఆ గ్రహాల బలం పెరుగుతుంది. 10 రోజులు కూడా అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం.
శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం కాబట్టి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఇష్టం. శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం. ఈ మాసంలో ఎవరైనా సరే పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని ఆవు పాలతో అభిషేకం చేస్తూ రోజు శ్రీ సూక్తం చదివితే శ్రావణ మాసం పూర్తయ్యేసరికి కాలి అందెలు గల్లు గల్లుమని మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. ఈ విషయాన్ని అనేక పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. రోజు శ్రీ సూక్తం చాంటింగ్ పెట్టుకొని ఆవు పాలతో అభిషేకం చేయండి. అద్భుతంగా ధనలాభాన్ని పొందండి. అలాగే శ్రావణ మాసం అంటే కేవలం లక్ష్మీదేవికే కాదు, విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణులు ఎవరిని పూజించినా సరే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఎందుకంటే విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతిస్తే భూములకు సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల్లో లాభం వస్తుంది. అలాగే తీపి పదార్థాల్లో కూడా కొద్దిగా పచ్చకర్పూరం కలిపి విష్ణుమూర్తికి నైవేద్యం పెడితే పనులు తొందరగా పూర్తవుతాయి. అలాగే విష్ణుమూర్తికి మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే ఇష్టం. వీటిని శాల పుష్పాలు అంటారు. కాబట్టి శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు బయట కొన్న పుష్పాల కంటే కూడా మీ గార్డెన్ లో మొక్కలకు పూసినటువంటి పుష్పాలతో పూజ చేస్తే విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. లక్ష్మీనారాయణులకు మాత్రమే కాదు, శివుడికి కూడా శ్రావణ మాసం చాలా ఇష్టం. స్వయంగా శివుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారితో నాకు శ్రావణ మాసం అంటే 12 నెలల్లో చాలా ఇష్టం అని చెప్పాడు. అందుకే ఈ మాసంలో శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఓం భవాయ జలమూర్తయే నమః ఈ మంత్రం చదువుకుంటూ రుద్రాభిషేకం చేయండి. స్ఫటిక శివలింగం కానీ పాదరస శివలింగం కానీ మీ ఇంట్లో ఏదున్నా సరే, నర్మదా బాణలింగం ఉన్నా, ఏ లోహంతో తయారు చేసిన శివలింగం ఉన్నా ఓం భవాయ జలమూర్తయే నమః మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో సర్పారాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే నాగ చతుర్థి, నాగ పంచమి అనే పేర్లతో సర్పాలను పూజిస్తాం. సర్పాలను పూజిస్తే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాల నుంచి తొందరగా బయటపడచ్చు. సర్ప పూజలు శ్రావణ మాసంలో పుట్టల దగ్గరకు వెళ్ళి, జంటనాగుల దగ్గరకు వెళ్ళి చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థి గాని పంచమి గాని అంటే నాగ చతుర్థి, నాగ పంచమి రోజుల్లో అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ అనే 9 నాగదేవతల పేర్లు చెప్పుకోండి. అసలు ఈ శ్రావణ మాసంలో రోజు కూడా ఈ 9 నాగదేవతల పేర్లు చెప్పుకున్నా కూడా జాతకంలో ఉన్న సర్పదోషాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు, అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శ్రావణ మాసానికి ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి హయగ్రీవ జయంతి. ఆ రోజు ఎవరైనా సరే హయగ్రీవుడి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తే తొందరగా హయగ్రీవుడి అనుగ్రహం కలిగి జ్ఞాన ప్రాప్తి చేకూరుతుంది. ఆ రోజు ఎవరైనా సరే ఒక అద్భుతమైన మంత్రం చదవండి. శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. ఇది శ్రావణ పౌర్ణమి రోజు వీలైనన్ని సార్లు చదవండి. హయగ్రీవుడి అనుగ్రహం వల్ల సంపదలు వస్తాయి, విద్యాభివృద్ధి చేకూరుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి లభించాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడి ఫోటోకి యాలకుల దండను సమర్పించండి. యాలకులు కొన్ని దండలాగా చేసి ఆ యాలకుల దండ సమర్పించండి. శ్రావణ మాసంలో ఎవరైనా సరే లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని నియమాలు పాటించాలి. తొలి సంధ్యలో, మలి సంధ్యలో నిద్రపోకూడదు. శ్రావణ మాసంలో సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో నిద్రపోకండి. అలాగే శ్రావణ మాసంలో మీ ఇంట్లో పళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కుళ్ళిపోకుండా చూసుకోండి. ఏ ఇంట్లో అయితే పళ్ళు కుళ్ళిపోతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. అలాగే రాత్రిపూట సింకు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఎంగిలి గిన్నెలు, ఎంగిలి పళ్ళాలు సింకులో ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో మాత్రం ఇలా జరగకుండా జాగ్రత్త పడండి. శ్రావణ మాసంలో స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకొని తిరగకండి. మామూలుగా కూడా స్త్రీలు జుట్టు విరబోసుకోకూడదు. శ్రావణ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు. అలా తిరిగితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూల దానం ఇస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం శ్రావణ మాసం. అందుకే వెంకటేశ్వర పిండి దీపాలు వెలిగించుకుంటే మంచిది. బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటితో చలిమిడి దీపాలు, పిండి దీపాలని ఆడవాళ్ళు తయారు చేసి వెలిగిస్తూ ఉంటారు. ఆ పిండి దీపాలు శ్రావణ శనివారం రోజు
పూజ గదిలో వెలిగించుకుంటే వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ధన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి శ్రావణ శనివారాలు వెంకటేశ్వర పిండి దీపాలు వెలిగించుకోండి. 7 శనివారాల వ్రతం చేయాలనుకునే వాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే మొదటి శనివారం నుంచి ప్రారంభించి 7 శనివారాల వ్రతం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే షోడశ సోమవార వ్రతం అని కూడా ఉంది. 16 సోమవారాల వ్రతం, శివుణ్ణి ప్రత్యేకంగా పూజించే వ్రతం. ఆ 16 సోమవారాల వ్రతం కూడా శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం నుంచి ప్రారంభిస్తే అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి పర్వదినాల సమాహారమే శ్రావణ మాసము. శ్రావణ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. స్త్రీలను గౌరవించండి. ఆడవాళ్ళు ఇంట్లో ఏడిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. స్త్రీ ఏ ఇంట్లో అయితే కన్నీరు పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. కాబట్టి శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ కంటి నుంచి కన్నీటి బొట్లు రాకుండా చూసుకోండి. ఆడవాళ్ళు నవ్వుతూ ఉండేలా చూసుకోండి. అప్పుడు ఆ ఇంట్లో అష్టలక్ష్ముల ఆనంద తాండవం జరుగుతుంది. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి కలిగే ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.